బలోచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్ర్యం లభించే వరకు తమ పోరాటం ఆగదని శపథం చేశారు. దీనికి గాను సుమారు 1,00,000 మంది ఫైటర్లకు గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇప్పించామన్నారు. ఇక పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తామంటున్నారు. బలోచి నాయకుడు మీర్ యార్ బలోచ్ ఇండియాకు చెందిన ఒక నేషనల్ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ స్వదేశంలో ఉన్న తమ సమస్యల్ని పరిష్కరించుకోలేకపోతోంది. కానీ విదేశాల్లోని సమస్యలను పరిష్కరించుకోవడానికి పిలవని పేరాటానికి అన్నట్లు ముందుంటుంది. ఇరాన్ అమెరికా యుద్ధంలో కాల్పుల విరమణకు పెద్ద మనిషిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. జూన్ 17న స్విట్జర్లాండ్లో ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణకు పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వం వహించాయి. ఇక ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎలా సాగిందో యావత్ ప్రపంచానికి తెలిసిందే. పేరుకు మాత్రమే కాల్పుల విరమణ ఒప్పందం తప్పించి సవ్యంగా అమలైన దాఖలాలు లేవు. ఇటు ఇరాన్ అటు అమెరికా తరచూ ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఇక అమెరికా పాకిస్తాన్ను పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. ఇక డబుల్ గేమ్ ఆడడంతో పాకిస్తాన్ని మించిన దేశం మరొకటి లేదేమో. ఎందుకంటే పాకిస్తాన్ తన పొరుగున ఉన్న ఇరాన్తో స్నేహహస్తం అందిస్తోంది. అదే సమయంలో సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియాలో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం ఒకవేళ సౌదీ అరేబియాపై ఏ దేశమైనా దాడి చేస్తే 3 దేశాలు ఏకమై ఆ దేశంపై దాడి చేస్తాయి. ఇక సౌదీ అరేబియా వద్ద పెద్ద మొత్తంలో డబ్బు గుంచడానికి పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కుదుర్చుకుందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. ద్వంద్వ ప్రమాణాలు పాటించే పాకిస్తాన్ తమ దేశంలోని తమ పౌరుల కనీస అవసరాల్ని తీర్చలేకపోతోంది. ఇటు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి అటు బలోచిస్తాన్ వరకు ఎక్కడ చూసినా అశాంతే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవలే పీఓకే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టారు. తమకు పూట గడవడం లేదని, సబ్సిడీకి గోధుమ పిండి ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీలు తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం ఇచ్చిన నజరానా వారిపై కాల్పులు జరిపి ప్రజల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం. ఇక బలోచిస్తాన్ ప్రజల బాధలు వేరే రకంగా ఉన్నాయి. ఇక పాకిస్తాన్లో అత్యంత పేదరికంలో మగ్గుతోంది బలోచిస్తాన్. బాగా వెనకబడిన ప్రాంతం. యువతకు ఉపాధి లభించదు. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడి సహజ వనరుల్ని కొల్లగొట్టి చైనాకు విక్రయించి పాకిస్తాన్ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటోంది. వచ్చిన డబ్బును బలోచ్ పౌరుల కోసం వినియోగించకుండా పంజాబ్, ఇస్లామాబాద్ పైనే ఖర్చు చేస్తోంది. తమ వనరుల్ని దోచుకెళ్లి తమ ప్రాంతం అభివృద్ధిని పట్టించుకోవడం లేదని బలోచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నిగూఢంగా ఏర్పడిన అసంతృప్తిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళ్లం విప్పితే వారిని అక్రమంగా అరెస్టు చేసి ఆ తర్వాత వారి ఆనవాళ్లు లేకుండా చేస్తోంది పాక్ ప్రభుత్వం. బలోచ్ నాయకుడు నవాబ్ అక్బర్ భుక్తిని ఆగస్టు 26, 2006లో అప్పటి ప్రెసిడెంట్, ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఆదేశాలతో ఆయన్ను బలోచిస్తాన్లోని కొహ్లాం జిల్లాలో లేపేసింది. ఇక భుక్తి విషయానికొస్తే బలోచ్ ట్రైబల్ చీఫ్. ఇక ఆయన డిమాండ్ విషయానికొస్తే బలోచిస్తాన్కు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, ఇక్కడి సహజ వనరులపై తమకే హక్కులుండాలని ఆయన దీనిపై ఉద్యమం చేపట్టారు. ఇక్కడి కొండ ప్రాంతంలోని గుహల్లోనే రహస్య స్థావరం నుంచి తన ఉద్యమాన్ని కొనసాగించారు. ఇక పర్వేజ్ ముషర్రఫ్ మిలిటరీ ఆపరేషన్ ద్వారా అక్బర్ భుక్తిని చంపించారు. కొన్ని రోజుల పాటు మిలిటరీకి బలోచ్ ట్రైబల్స్కు జరిగిన ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో బలోచిస్తాన్ ట్రైబల్స్ లేదా గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే పాకిస్తాన్కు చెందిన పలువురు కమాండోలు కూడా చనిపోయారు. అప్పటి నుంచి మొదలైన బలోచ్ల ఉద్యమం ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే వేలాది మంది బలోచ్ పౌరులు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారు. ఇక కొత్తతరం నాయకులు పగ్గాలు చేపట్టారు. పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్ర్యం కావాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. యావత్ ప్రపంచం మద్దతు కోరుతున్నారు. తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని యుఎన్కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇక పాకిస్తాన్ అంతు చూడ్డానికి ఏకంగా 1,00,000 మంది యువతను గెరిల్లా యుద్ధం శిక్షణ ఇప్పించడం పట్ల బలోచ్ నాయకుడు మీర్ యార్ బలోచ్ చెప్పారు. పాకిస్తాన్ నుంచి తమకు పూర్తి స్వాతంత్ర్యం లభించే వరకు వారితో గెరిల్లా పోరాటం ఆగదని మీర్ యార్ తెలిపారు. గత 8 రోజుల నుంచి పాకిస్తాన్ భద్రతా దళాలపై 22 సార్లు దాడులు చేశామని, 26 మంది పాకిస్తాన్ భద్రతా దళాల్ని చంపినట్టు ఆయన బీడీఐలే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడులన్నీ కలాత్, సురాబ్లలో ఐఈడీ ద్వారా పాక్ భద్రతా దళాల్ని చంపినట్లు తెలిపింది. అలాగే చాగై, ఖారాన్, పంజూర్లలో పోలీస్ స్టేషన్, సెక్యూరిటీ ఇన్స్టలేషన్లను ధ్వంసం చేసినట్లు బీఎల్ఏ తెలిపింది.
ఇవే కాకుండా బిఎల్ఏ ఫైటర్లో నుష్కి, టుర్బత్, క్వెటాలో కూడా దాడులకు పాల్పడినట్లు పేర్కొంది. అలాగే వాణిజ్య వాహనాలతో పాటు చాగాయ్ వద్ద రైల్వే ట్రాక్ని ధ్వంసం చేసినట్లు బిఎల్ఏ తెలిపింది. అయితే ఇటీవలి కాలంలో బలోచిస్తాన్లో హింస పెద్ద ఎత్తున పెచ్చురిల్లింది. కాగా బలోచ్ నాయకుడు మీర్ యార్ బలోచ్ ఇండియన్ మీడియాతో మాట్లాడుతూ తమ వద్ద సుమారు 1,00,000 మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారని, వారికి బలోచ్ ప్రజల నుంచి 100% మద్దతు ఉందన్నారు. కాగా తమ ఆర్మీకి అన్ని రకాల యుద్ధాల్లో శిక్షణ ఇప్పించామన్నారు. గెరిల్లా వార్ ఫేర్తో పాటు స్ట్రీట్ ఫైట్లో కూడా శిక్షణ ఇప్పించామని, తమ సైనికులు యుద్ధంలో ఆరితేరిపోయారని మీర్ యార్ వివరించారు. ఇక ఆయుధాలు ఎలా సమకూర్చుకుంటారని మీర్ యార్ను అడిగితే దానికి ఆయన సమాధానం కాస్త ఆశ్చర్యం కలిగించింది. తమ గ్రూప్ తరచూ పాకిస్తాన్ ఆర్మీ చెక్పోస్టులపై దాడి చేయడంతో పాటు పాక్ సైనికుల్ని కిడ్నాప్ చేసి వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటోందని, తమ వద్ద ఉన్న ఆయుధాలు మొత్తం పాకిస్తాన్ ఆర్మీ నుంచి దక్కించుకున్నవే అని చెప్పారు. దీంతోపాటు అత్యాధునిక ఆయుధాల్ని కూడా సేకరించామని, భద్రతా కారణాల వల్ల ఆయుధాల గురించి వివరంగా చెప్పలేనని ఆయన వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. ఇక బలోచిస్తాన్లో గత ఏడాది నుంచి హింస పెచ్చురిల్లిపోయింది. ది పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ రికార్డుల ప్రకారం గతేడాది బలోచిస్తాన్లో కనీసం 254 టెర్రర్ దాడులు జరిగాయని, సుమారు 1,026 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని తెలిపింది. 2024లో పోల్చుకుంటే మృతుల సంఖ్య 26% పెరిగిందని, గత ఏడాది బిఎల్ఏనే సొంతంగా 521 దాడులు చేసింది. అలాగే 1,060 మంది పాకిస్తానీ మిలిటరీ సిబ్బందిని చంపింది. సుమారు 556 మందిని గాయపరిచింది. అయితే ఇండిపెండెంట్ డేటా సెట్లు మాత్రం మృతుల సంఖ్యను అతి తక్కువగా చూపించాయని వెల్లడించింది. ఇక బలోచ్ దాడుల విషయానికొస్తే ఆత్మాహుతి దాడులు, పట్టణ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు, చెక్పోస్టులపై, అలాగే కాన్వాయ్లపై ఐఈడీ దాడులు, అలాగే భద్రతా మౌలిక సదుపాయాలు, రైల్వేలు, కమ్యూనికేషన్ టవర్లపై దాడి చేసినట్లు మీర్ యార్ వివరించారు. ఈ ఏడాది కూడా బలోచ్లో దాడుల్ని మరింత ముమ్మరం చేశారు. ఈ ఏడాది జనవరి 30, 31న బిఎల్ఏ మొత్తం 12 చోట్ల బలోచిస్తాన్లోని పలు జిల్లాలతో అటు క్వెటాలో కూడా దాడులకు పాల్పడింది. ఇటు బిఎల్ఏ దాడుల విషయానికి వస్తే ప్రధానంగా మిలిటరీ పోస్టులో, పోలీస్ స్టేషన్లో, బ్యాంకులో, హై సెక్యూరిటీ జైళ్లు, స్కూళ్లు, మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు బిఎల్ఏ ఒక ప్రకటనలో వివరించింది. ఇక పాకిస్తాన్ అధికారుల సమాచారం ప్రకారం ప్రారంభ దశలో 50 మంది మృతి చెందారని, ఆ తర్వాత 40 గంటల పాటు జరిగిన ఎదురుదాడిలో 145 మంది బలోచ్ ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారని పాక్ భద్రతా దళాలు వెల్లడించాయి. ఇక ఈ ఏడాది ప్రథమార్థంలో బిఎల్ఏ డజన్ల కొద్దీ దాడులకు పాల్పడింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో భద్రతా దళాలతో పాటు మిలిటెంట్లు, సామాన్య పౌరులున్నారు. దీన్ని బట్టి చూస్తే బలోచిస్తాన్లో రోజురోజుకు హింస పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని తెలుస్తోంది. ఇటీవలే పాకిస్తాన్ నుంచి తాము స్వాతంత్ర్యం పొందామని ప్రకటించుకుంది. బలోచిస్తాన్ భూభాగంలో 85% తమ అదుపులోనే ఉందని బలోచ్ ఫైటర్లు అంటున్నారు. సొంతంగా జాతీయ గీతం మా చుకైన్ బలోచానీని కూడా సిద్ధం చేసుకున్నామన్నారు. అలాగే జాతీయ జెండాని ప్రవేశపెట్టామని, బలోచీ ఫలూస్ అనే సొంత కరెన్సీని సిద్ధం చేసుకున్నామన్నారు. ఇక ఇంతదాకా వచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం సిద్ధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. దీనికి గాను 1,00,000 మంది గెరిల్లా సైనికుల్ని సిద్ధం చేశామన్నారు మీర్ యార్.